మీకు నా ముఖం చూస్తేనే అర్థం కావచ్చు ఏదో జరిగిందని. ఇంటికి రావాలంటే ఒక బస్సు ఎక్కాలి. అది 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. నేను బస్సు ఎక్కి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నాకు అర్జెంట్ హైలైట్ అయితే వచ్చింది. వెల్కమ్ గాయ్స్. లాస్ట్ 3 days ఏం చేసినామో చూసుకుందాం. దాన్ని ధనాధన అయిపోతుంది ఫటాఫట్. స్టడీలో జరిగిన స్టంట్ ఏంటి అంటే మా బండిలో పెట్రోల్ అయిపోయింది. అది పెట్రోల్ బంక్ దగ్గరలోనే. మధ్య ఎందుకో ఏమో నాకు దరిద్రానికి కొంచెం దగ్గర లవ్ స్టోరీ నడుస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఈ విషయం చూడగానే నాకు పక్క అయితే అర్థమైపోయింది. దీంతో నేర్చుకున్న విషయం ఏంటి అంటే మన దగ్గర ఎన్ని వేల బైక్ ఉన్నా సరే దానికి సరిపడా పెట్రోల్ లేదంటే అది దేనికి పని చేయదు. సో ఇదంతోనైతే నేను ఆ విషయం అయితే నేర్చుకున్నాను. రెండవ రోజుకి స్వాగతం. ఈ రోజు అయితే చాలా అంటే చాలా పెద్ద స్టంట్ జరిగింది. అది ఏంటి అంటే ల్యాబ్ ఉన్న విషయం గుర్తుంది. దాంతో పాటు రికార్డ్స్ అబ్జర్వేషన్ తీసుకురావాలి. ఆ రెండు అయితే నేను మర్చిపోయినా. భానుగాడు ఇంకా మధుగాడు అయితే తీసుకొచ్చి లోపలైతే కూర్చున్నాడు. తెలుసుకున్న సార్ అయితే నువ్వు పని చేయి అన్నట్టుగా చూసిండు. నాకు అర్థమైపోయింది ఆ సిచ్యువేషన్ చూడంగానే. మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడైతే నమ్మొద్దు, దొంగనా కొడుకులు ఉంటారు ఈ కొడుకులు. అందుకని నేనైతే చెప్తాను. మూడో రోజు కూడా చూసేయండి ఏం జరిగిందో. ఈ రోజు గురించి మాట్లాడుకుంటే అంత పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు కానీ రెగ్యులర్ గానే మనం వెళ్లే టైంకి అయితే వెళ్ళి అదే లేట్ అనమాట. ఇంకా ఈ రోజు చేసిన పని ఏంటంటే మన పెండింగ్ రికార్డ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవడం అనమాట. అసలు ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం సెమ్ ఎగ్జామ్స్ అయితే నడుస్తాయి అనమాట. థర్స్డే నుంచి అయితే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. ఈ నెల నుంచి వచ్చే నెల 22వ తారీఖు వరకు మన పైన మొత్తం ఫుల్ దాడి అనమాట. తట్టుకోలేకపోతాం మనం. అలానే క్లాసుల్లోకి వచ్చేలాగా కొంచెం చల్లగాలి కోసం చల్ల వాటర్ కోసం బయటకైతే వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ క్లాస్లోకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మన ఉదయ్ గాని బర్త్డే అవుతుంది. విష్ చేసే వాళ్ళు అందరూ విష్ అయితే చేయండి. బర్త్డే చేసిన తర్వాత డైరెక్ట్ సీదా దావత్కి అయితే తీసుకొచ్చిండి సేకి. ఇక్కడ అయితే మా వాళ్ళు అయితే కుమ్మి పడేస్తారు. మనం ఎట్లాగో పత్యంలో ఉన్నాం కాబట్టి మనం ఏం తినము. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మళ్ళీ వస్తే అప్పటి వరకు అయితే సెలవు. బాయ్ బాయ్.